వెల్కమ్ టు saksheducation.com. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి 2.5 సంవత్సరం అయింది. వచ్చిన ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఎక్కడ ఉద్యోగాలు? ఈ ఉద్యోగాల విషయం పైన మనతో మాట్లాడడానికి కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి గారు, సివిల్స్ గ్రూప్ సీనియర్ ఫ్యాకల్టీ పురుషోత్తం రెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. ముందుగా మహేందర్ రెడ్డి సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి దాదాపు 2.5 సంవత్సరం అయింది సార్. అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అసలు ఏమైంది సార్ ఆ ఉద్యోగాలు? వాస్తవంగా చెప్పాలి అంటే డిసెంబర్ 2024లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, అంటే 24లో అంటే 23లో ఏర్పడ్డది. యాక్చువల్గా 23లో 2023 డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రం మనకు కనిపించవు. గతంలో ఇచ్చిన ప్రభుత్వాన్ని వీళ్ళు కంటిన్యూషన్ చేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత అదే ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మనకు జాబ్ క్యాలెండర్ లాంటివి ఏదో చెప్పారు, కానీ ఇప్పటి వరకు అయితే అది జాబ్ క్యాలెండర్ కూడా విడుదల కాలేదు. అది ఒక దురదృష్టకరమైన విషయం అని మనం చెప్పొచ్చు. బట్ ఇకపై అయినా రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇస్తే విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకోవడం, దాంట్లో ఉద్యోగం పొందడం, లేదా పొందలేని వాళ్ళు వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవడం అనేది జరుగుతుంది. వాస్తవంగా 2 లక్షల ఉద్యోగాలు అనేవి మాత్రం రాలేదు. అంటే క్లియర్గా మనం కూడా కొంచెం చిన్న కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే టోటల్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఎంత, అందులో 2 లక్షలు ఒకటే సంవత్సరం నియామకం చేస్తే ఎట్లా అన్నది కూడా మనం కొంత ఆలోచించుకోవాలి వ్యక్తిగతంగా అన్నది కూడా నేను చెప్తాను. సార్ దీని పరిష్కారం అంటే ఏమంటారు సార్ మీరు? పరిష్కారం రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఇవ్వడం. ఎన్నున్నా సరే, అంటే 100 ఉన్నా, 150 ఉన్నా, లేదా 50 ఉన్నా, అంటే ఒక్కొక్క కేటగిరీలో తగ్గుతాయి. ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 1 తీసుకున్నప్పుడు పోస్టుల సంఖ్య 100లో ఉంటాయి. అదే కానిస్టేబుల్ తీసుకున్నప్పుడు అవి వేలల్లో ఉంటాయి. సో దేనికి సంబంధించిన రిక్రూట్మెంట్ దాన్ని చేయడం వల్ల పరిష్కారం అనేది లభిస్తుంది. సార్ తెలంగాణ ఇప్పటివరకు వచ్చి దాదాపు 12.5 సంవత్సరం అయింది. కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కేవలం ఒకటి మాత్రమే. అసలు ఏంది ఈ దేశంలో ఎక్కడ లేదు ఈ పరిస్థితి, మన తెలంగాణలోనే ఎందుకు ఉంది ఈ పరిస్థితి? అవును సార్, వాస్తవంగా ఇది ఒక పెద్ద కాలయాపన అని చెప్పవచ్చు. ఇది కాలయాపన ప్రోగ్రామే అనే చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులు కేవలం గ్రూప్ 1 దృష్టిలో పెట్టుకొని గతంలో 10 సంవత్సరాలు వెనుకబడిన వాళ్ళు మొన్న రాయడం జరిగింది. అందులో మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వెంటనే రాద్దామని ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉందామని చాలా కళ్ళతో వేచి చూస్తున్నారు సార్. కానీ మళ్ళీ అందులో కూడా చాలా ట్విస్టులు పెట్టి ఓటీఆర్ ప్రోగ్రామ్ అని డిలే చేయడము, తర్వాత 32 సంవత్సరాలని మళ్ళీ విద్యార్థులను అడుక్కునేలా చేసి ఉద్యమం కోసం అడుక్కోవడమే, మళ్ళీ జాబు ఏజ్ రిలాక్సేషన్ పెంచడని అడుక్కోవడం చేసిన తర్వాత మళ్ళీ 44 సంవత్సరాలు ఈ జూన్ 2 ఈ రోజుకింత ఇవ్వకపోతే వాళ్ళు జూన్ 3 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు 44 ఇయర్స్ అయితే వాళ్ళ పని నిజంగా చాలా, అసలు వాళ్ళు అటు ఇటు అని తేల్చుకోలేకపోతున్నారు సార్. ఈ విధమైన డిప్రెషన్లో చాలా ఉన్నారు విద్యార్థులు. అసలు విద్యార్థుల ఆత్మహత్యలకు గల కారణం కూడా వన్ ఆఫ్ ది ఈ డిలేయింగ్ ది నోటిఫికేషన్ సార్. సార్ నిజంగా టీజీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా? మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని దగ్గరలో జరుగుతుంది. ఈ దరిద్రం ఏంటంటే దేశంలో మీరు చూడండి, నిన్నో మొన్న ఎక్కడో నేను చూశాను, లాస్ట్ 10 ఏళ్లలో కేంద్రంలో దాదాపు ఒక 80 పరీక్షలు లీక్ అయినాయి అంటున్నారు. కానీ అన్ని అయ్యాయని నేను అనుకోను. కానీ ఏ పేపర్ చూసినా, నీట్ పేపర్ ఎన్నిసార్లు లీక్ అయింది, ఒక్క ఎగ్జామ్ను సరిగ్గా పెట్టలేకపోతున్నాం, సిఈటీ ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంది. సో ఇప్పటి వరకు లీక్ కాకుండా కనిపించింది ఏమన్నా ఉంటే అది ఒక యూపీఎస్సీ. సో యూపీఎస్సీ మోడల్ను వీళ్ళు అడాప్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా, అంటే వాళ్ళు దాంట్లో వాళ్ళు పాటిస్తున్న ట్రాన్స్పరెన్సీ ఏదైతే ఉందో, తర్వాత సీక్రెసీ ఏదైతే ఉందో, 1-2 లోపాలు అక్కడ కూడా ఉండొచ్చు మనకు కనిపించనివి. కానీ ఇప్పటి వరకు మాత్రం విద్యార్థులకు ఇబ్బంది కలిగే పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఏర్పాటు చేయలేదు. వెరీ రీసెంట్గా 2026 మే 24న జరిగిన 2026 మే 24న జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా చాలా టఫ్ వచ్చింది విద్యార్థులకు. నిజానికి అది టఫ్ వచ్చిందా ఈజీ వచ్చిందా కదా? టఫ్ వస్తే అందరికీ టఫే, అది రిలేటివ్ పెర్ఫార్మెన్స్, అబ్సల్యూట్ పెర్ఫార్మెన్స్ ఎవరు అడగట్లేదు నేను. రెండవది టఫ్ అనిపించడానికి గల కారణం కూడా ప్రధానంగా ఏంటంటే, ముఖ్యంగా పిల్లలు చదవాల్సిన టెక్స్ట్ బుక్లు కాకుండా చౌకబారు గైడ్లు చదవడానికి బాగా ఎంకరేజ్ చేశాయి కోచింగ్ సెంటర్లు కానీ, ఇంకొకరు ఎక్స్ట్రా మెంటార్లు కానీ. ఎందుకంటే వీళ్ళు చదవలేదు కాబట్టి వాళ్ళని చదవద్దని చెప్పారు. దీంతో మాత్రమే అది అట్లయింది. సో ఇట్లా ఏంటంటే కొన్నిసార్లు వ్యవస్థ లోపాలు ఉంటాయి, కొన్నిసార్లు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యం రెండు ఉంటాయి. సో ఈ రెండిటిలో కూడా కొంచెం మనం ఏమన్నా ప్రక్షాళన అనేది వాడాం కాబట్టి అది రెండిట్లో కూడా జరగాలి, ఇక్కడ జరగాలి అక్కడ. టీజీపీఎస్సీకి వచ్చే వరకు కానీ, ఏపీపీఎస్సీకి వచ్చే వరకు కానీ ప్రత్యేకంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే,
ఎగ్జామ్స్ను ట్రాన్స్పరెన్సీగా సరే లాస్ట్ టైం అనేది ఒకసారి లీకేజ్ అయింది, చాలా బీభత్సం జరిగింది. సో ఒక ఉద్యోగి పొరపాటు వల్లనే జరిగిండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ దీనికి వ్యవస్థ మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండవది విద్యార్థులు కూడా చాలా నష్టపోయినట్లు మనకు కనిపించింది. నమ్మకం విశ్వాసం అనేది సన్నగిలుతుంది. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఇద్దరికి ఉంటుంది. సార్ యాక్చువల్గా అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ నిరుద్యోగ సమస్యకు సరైన పరిష్కారం జాబ్ క్యాలెండర్ ఒకటే చూపిస్తుందా? కాదు, జాబ్ క్యాలెండర్ ఒక్కదాంతో నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపలేం. నిజానికి భారతదేశంలో కానీ లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీ అయిపోగొట్టుకొని వస్తారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యలో 4 లక్షలు సరిగ్గా ఉండదు. అటువంటిప్పుడు ఎట్లా పరిష్కారం అవుతుంది అంటే దానికి ఉపాధి అనేది కానీ ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేయడం కానీ ఇంకా అనేక రకాలుగా ఎన్నో ఉన్నాయి. రెండవది ఇండియాలో రిజిడిటీ కూడా ఉందంట. ఎందుకంటే నేను డిగ్రీ చదివాను, ఖచ్చితంగా నేను ఇదే ఉద్యోగం చేస్తా అనేటట్లు ఉంటుంది. మీరు చూడండి, ప్రైవేట్ సెక్టార్లో కూడా కొన్ని అవకాశాలు లేవని నేను చెప్పట్లేదు. పర్యాటక రంగంలో చాలా ఉన్నాయి, లేకపోతే ఇంకో రంగంలోకి వెళ్ళినప్పుడు ఉన్నాయి. కానీ మనం తొందరగా అడాప్ట్ చేసుకోవడంలో కొన్నిసార్లు విఫలమయ్యాం. తర్వాత ఇంకో ప్రాబ్లం కూడా అవుతుంది. అదేంటంటే గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఇంకా మనకు లైఫే లేదన్నట్టుగా. గవర్నమెంట్ జాబ్ చాలా హానర్, సోషల్ సర్వీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ప్రభుత్వం రెగ్యులర్గా నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు ప్రయత్నం చేసుకొని ఇది కాకపోతే వెళ్ళిపోతారు. మీరు చాలా డ్రాగన్ చేయడం వల్ల వాళ్ళ సమయం అంతా వృధా అవుతుంది. అది సార్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లే ఈ ప్రభుత్వంలో భర్తీ చేస్తున్నాడు. ఈయన కొత్తగా ఇచ్చింది లేదు. అసలు నిరుద్యోగుల విషయంలో రేవంత్ రెడ్డి యొక్క మైండ్ స్ట్రాటజీ ఏంటి సార్? అసలు ఇద్దాం అనుకుంటున్నాడా లేదా? అసలు అంటే సార్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఒకవైపు. అంటే ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు ఇచ్చేశారు, కానీ ఇచ్చిన మాట ప్రారంభంలో నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత మాత్రం విద్యార్థులు చాలా భయోందోళనలో ఉన్నారు. అంటే ఏం చేయాలని అని చెప్పేసి మాకు డైలీ కాల్ వస్తూ ఉంటుంది కదా సార్. జాబ్ క్యాలెండర్లో ఉన్నది ఉన్నట్టు కూడా ఇవ్వలేకపోయారు. మరి గ్రూప్ 2 వదిలిపెట్టి ఏఈ నేను ప్రిపేర్ అవ్వాలన్నా, లేదా ఇంకా ఈ మధ్యలో ఎండోర్మెంట్ ఆఫీసర్ అని చెప్పేసి అది ప్రిపేర్ అవ్వాలన్నా, పొల్యూషన్ కంట్రోల్ ప్రిపేర్ అవ్వాలి, అన్నిట్లలో సందిగ్ధతలో పడి ఉండి వాళ్ళు అసలు ఏది ప్రిపేర్ అవ్వాలన్నా అవ్వడం లేదు సార్. మళ్ళీ వారే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ విద్యాశాఖని చూస్తున్నప్పుడు వారు ప్రత్యేక సమయం దయచేసి కేటాయించాలి. వారు కేటాయించి మరి నోటిఫికేషన్ల విషయంలో మరి వారు ఏదైతే కమిటీ నిర్ణయించిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు మరి ఇంకా డిలే చేస్తున్నారు అర్థం అవ్వట్లేదు. మరి బయట ప్రభుత్వాల్లాగా మళ్ళీ ఎలక్షన్స్ కంటే ముందు 2027 ఎండింగ్లో 28లో ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పేసి మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మమ్మల్ని గెలిపిస్తే మీకు మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము, మెయిన్స్ చేస్తాము అంటే ఇంకా లాభం లేదండి. అది నిజంగా మళ్ళీ విద్యార్థుల్ని మోసం చేసినట్టే అవుతుంది. అందుకోసం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలక్షన్స్ వాళ్ళ పర్సనల్ స్వలాభం లేకుండా, అంటే వారే అంటారు నాకు అందరూ సమానమే, అన్ని పార్టీలు సమానమే, వీళ్ళందరూ నేను విద్యార్థుల అభ్యున్నతి కోసం మొత్తం రూపురేఖలు మారుస్తామని అన్నప్పుడు మరి స్వలాభాలు పక్కన పెట్టి వెంటనే ఇవ్వాలి. అప్పుడే వారి మీద నమ్మకం అనేది కలుగుతుంది సార్. తెలంగాణ ఉద్యమ టైంలో ఊరు వాడ పట్టణాలు యువత నిరుద్యోగత ఎంతో మంది రోడ్లోకి వచ్చి ఎంతో కష్టపడి తెలంగాణ సాధించుకున్నారు సార్. కానీ వాళ్ళ కళ, నిరుద్యోగుల కళ ఇప్పటికీ సాకారం కాలేదు. దీనిపైన మీరే ఉంటాయి. మీకు ఎంతో తెలంగాణ పైన అనుభవం ఉంది, ఎంతో మంది కొన్ని వేల మంది గ్రూప్ 1 గ్రూప్ 2 విద్యార్థులకు పోటీ ఇచ్చిన అనుభవం కూడా ఉంది సార్. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు సార్ నిరుద్యోగ సమస్య పైన? తెలంగాణలో వాస్తవంగా నిరుద్యోగుల కళలే కాదు, అసలు ఏ కళ నెరవేరాలి. అన్ని కళలు అట్లే పెండింగ్గా ఉన్నాయి. 1-2 కళలు ఏమైనా తీరినాయంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వడమో లేకపోతే మంత్రులు అవ్వడమో తప్ప మిగతా కళలు మాత్రం అట్లే ఉన్నాయి. నిరుద్యోగుల కళలు నిజంగా చెప్పాలంటే లాస్ట్ 12 ఏళ్ళగా చాలా డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చాలా ప్రణాళికబద్ధంగా చేశారా, కాకతాళీయంగా చేశారా అనేది మాత్రం మనం నిర్ధారించడానికి మళ్ళీ అదొక పెద్ద చరిత్ర అవుతుంది. అసలు నోటిఫికేషన్ లేకుండా మొదటి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపు 4-5 సంవత్సరాల కాలం పాటు వృధా జరిగిపోయింది. మధ్యలో ఒక మెరుపులాగా ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ వేసారా అనిపించారు. మిగతా అంటే ఇంకొకటి కూడా ఇక్కడ ఏంటంటే ఒక డిఎస్సి కూడా జరిగింది, అదేం కాదనట్లే. సో ఇక్కడ ఏంటంటే ఉద్యోగాలు అనగానే మనం స్పెసిఫిక్గా కొన్ని చూస్తాం. ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా తక్కువ చేసి చెప్తున్నట్టుగా అనుకోకండి. బట్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తేనే దానికి, ఎందుకంటే వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యే అధికారులు ప్రభుత్వానికి రథచక్రాల్లాగా పనిచేస్తారు. ఎంత మిగతా వాళ్ళు, ఇప్పుడు టీచర్ ఉన్నాడు, ఆయన రేపు జాతి నిర్మాణంలో పాత్ర వహిస్తాడు, కానిస్టేబుల్ ఉన్నాడు, ప్రజారక్షణలో వహిస్తాడు. వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుపోవాల్సింది ఎవరంటే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇది రెగ్యులర్గా లేకపోవడం అనేది చాలా మైనస్. మిగతాయి కూడా ఏవి రెగ్యులర్గా ఏం లేదు, వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. కేవలం పోలీస్ రిక్రూట్మెంట్ మాత్రం రెగ్యులర్గా అప్పుడప్పుడు చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ ప్రజలు ఎవరైనా ఏమైనా అడుగుతారేమో వీళ్ళని తీసుకుపోయి లోపలేయడానికి పోలీసు వాళ్ళు పనికొస్తారని తప్ప ప్రజలను రక్షించడానికి ఉపయోగపడినట్లయితే లేదు.
సార్ ఇప్పుడు ఒక టైంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు అయితేనే కావచ్చు, ఈరోజు ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైతేనే అవ్వచ్చు కానీ 3,800 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాట గవర్నమెంట్ చెప్తుంది. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది నిరుద్యోగులు నిరుణ మోసం చేసినట్టేనా? రాజకీయ నాయకులు ఓట్లు వచ్చినప్పుడు చాలా విషయాలు మనకు చెప్తూనే ఉంటారు. ఇంకా మీరు సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పారు, సులభ్ కాంప్లెక్స్ ఎలక్షన్లు ఉంటే కూడా హామీ ఇస్తారు, అందులో పెద్ద ఇబ్బంది ఏం లేదు దానికి. సో ఎంతవరకు రిక్రూట్మెంట్ కొంచెం వాళ్ళు ప్రశ్నించుకోవాలి దీంతో పాటు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండే వీళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి ఇంకెవరైనా కావచ్చు, లేదా ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజల కోసమే పనిచేస్తున్నారు. కానీ మరి ప్రజా సమస్యల్లో ఈ నిరుద్యోగము అనే దాన్ని చాలా లీస్ట్ ప్రియారిటీగా చూస్తున్నారు. మీరు ప్రతిరోజు కూడా 3 నెలలకు ఒకసారి మనం చూస్తే కూడా హిందూ పేపర్లో చూసినా ఇంకా ఏదైనా పేపర్లో చూసినప్పుడు ఎవ్రీ టైంలో మనకు నిరుద్యోగం పెరుగుతూ పోతూనే ఉంది. దీన్ని నిరుద్యోగం పెరుగుతూ పోతుందనాలన్నా, ఉద్యోగార్థుల సంఖ్య పెరుగుతూ పోతుందనాలన్నా ఎట్లా చెప్పాలన్నా కూడా మనకు చెప్పడానికి వీల్లేదు. ఎందుకు పోతుంది, అసలు ఎందుకు మనం కల్పించలేకపోతున్నాం ప్రజలకు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ చేసుకోవాలి. సార్ యాక్చువల్గా నిన్న బుర్రా వెంకటేశ్వరం సార్ వచ్చేసి 3,800 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ పర్మిషన్ ఇచ్చింది. అలాగే ఏమంటే ప్రతి నెల 1 లేదా 2 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామంటున్నారు. ఈ తెలంగాణ ప్రజలు నమ్మశక్యమైన ఇది? అదే సార్ అన్నారు, ఇలా అనడం చాలా అంటున్నారు, కానీ వాస్తవంగా సార్ గమనించినట్లయితే క్లారిటీ అనేది వాళ్ళకి లేదు సార్. జూన్ 2 కంటే ముందు ఇచ్చిన ప్రకటన లాగానే ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వం ఒత్తిడితోని చెప్తున్నారో ఏమో మరి చైర్మన్ గారు అన్నట్టుగా ఉంది. అంటే క్లియర్గా ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తేనే నమ్మకం వస్తుంది సార్. ఎవరైనా నా పర్సనల్గా కూడా నేనేమైనా ఒక విద్యార్థికి నాన్న నీకు 40 రోజుల్లో నా సబ్జెక్ట్ కంప్లీట్ చేస్తా అంటే ఓకే సార్ కంప్లీట్ చేస్తాను. వాళ్ళు కూడా అలాంటి హామీలు ఏమీ ఇవ్వలేదు. ఓన్లీ పత్రికా ప్రకటనల మట్టుకు మాత్రమే తప్ప మరి ఇచ్చినా కానీ సార్ ఈ 30, 40 ఈ విధంగా 30 పోస్టులు 40 పోస్టులు ఇస్తున్నాము డిఫరెంట్గా కొన్ని ఇస్తాము అంటున్నారు. ఓకే, కానీ వీటిలో కూడా వేటికి ఇస్తామన్నది కూడా చెప్పట్లేరు. మరి నిజంగా ఇస్తారా అంటే ఆ 3,000 పోస్టులకు సంబంధించి చెప్పే రోజే ముందే చెప్తే అయిపోతుంది 3,000 అని చెప్పేసి. బయట ఏదో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఒక్కో 300 అంట, ఇది 200 అంట, 100 అంట. ఇదంతా సోషల్ మీడియా ప్రచారం కోసం ఎవరి వారే ప్రచారం చేసుకుంటున్నారు తప్ప అధికారికంగా మాత్రము మరి అఫీషియల్ గా ఇప్పుడు సోషల్ మీడియా వదంతులను నమ్మొద్దని ప్రభుత్వం అన్నప్పుడు వారు కూడా సోషల్ మీడియాలో చెప్పినట్లు వదంతులు క్రియేట్ చేస్తే ఇంకెవరిని నమ్మాలి సార్? ఇది ఒక గందరగోళం అయితే ఉంది సార్. అంటే పూర్తి క్లారిటీ వాళ్ళు ఖచ్చితంగా ప్రకటించాల్సిందే, ప్రకటిస్తేనే నమ్ముతారు మన విద్యార్థులు. మేము కూడా విద్యార్థులకు ఏదైనా మోటివేషన్ చేయగలుగుతాం, నాన్న చదవండి అని చెప్పేసి. సార్ మరో ప్రశ్న మీకు ఏంటంటే, సీతక్క మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన టాంచి అంగన్వాడీలు ఈ సిడిపిఓలు ఈఓలు మేము 15,000 పోస్టులు వస్తాం అంటూనే ఉన్నారు, కానీ ఇప్పటికి అది దాని పని కారించడం లేదు. అది ఏం సార్ అసలు, ఎందుకని అది దాని గురించి చెప్తారు ఒకసారి? అవును సార్, యాక్చువల్గా నిధుల కొరత నేమో అని అనిపిస్తుంది. కానీ సార్ అపాయింట్మెంట్ విషయంలో పెద్ద ఎత్తున ప్రీ ప్రైమరీ అని చాలా ఫోకస్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కూడా అంగన్వాడీ టీచర్ల నుంచి మొదలుకొని సిడిపిఓలకు ప్రత్యేకంగా టార్గెట్స్ ఉన్నాయి. అక్కడ మరుగుదొడ్లు నియమించడం అనుకుని అన్ని రకాల ప్రీ ప్రైమరీని మనం ఎంకరేజ్ చేద్దాము అని అంటున్నారు, క్రెషే అని అంటున్నారు. మరి ఇందులో కూడా సార్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు, గుడ్లు, కోడిగుడ్లతో మొదలుకొని బియ్యం అన్నీ వస్తున్నప్పుడు చిన్న రిక్రూట్మెంట్ చేసి రాష్ట్రాన్ని భాగస్వామ్యంలో తీసుకురావాలి. కానీ చాలా మంచి స్టెప్ చేశారు సార్. అంటే ఆన్లైన్లోనే 10th మరియు ఇంటర్కి సంబంధించిన మార్కుల్ని వాళ్ళు పెట్టి అందులో ఆ తర్వాత మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటామని ఒక మాట చెప్పడం వల్ల అవినీతికి తావు లేకుండా చేస్తున్నారు అనిపిస్తుంది. ఇవన్నిటి గురించి సార్ చెప్తున్నారు, కానీ ఇవన్నీ నీటి మూటల్లాగా కాకూడదు, ఇస్తారు కంపల్సరీ. కానీ అందరూ అదే అంటున్నారు మాకు కూడా సార్. అంటే దీనికి ఒక మరి ఇప్పుడున్న అంగన్వాడీ వ్యవస్థని కూడా ప్రక్షాళన చేయాలి సార్. చాలా మంది టీచర్లకు ప్రీ ప్రైమరీ అంటే బోధించే వాళ్ళకు వంట చేసి పెట్టడము, ఒక ఆయం ఉంటే వాళ్ళకు నీట్గా ఉంచడం అన్నట్లుగానే చాలా మటుకు గిరిజన ప్రాంతాల్లో నేను స్వయంగా వెళ్ళి చూశాను. మరి ఇప్పుడు 10th ఇంటర్ వాళ్ళని తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలి? అంగన్వాడీ టీచర్ అంటే ఏదో ఏబిసిడీలు పెట్టించే టీచర్ కాదు సార్. చిన్నప్పటి నుండే వారిని అన్ని రకాల మానసికంగా అన్ని రకాలుగా పెంపొందింపజేసే విధంగా ఉండాలి. దీనికోసం ఇమ్మీడియట్గా వారు కమిటీ నియమించి చేసేయాలి. దీంట్లో పెద్ద కష్టం అంటూ ఏమీ లేదు సార్, కానీ తప్పకుండా వాళ్ళు చేయాలి. ఇది అప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అప్పటి నుండే వారు విద్యాభివృద్ధి కోసము చిన్నప్పటి నుండి, ఎందుకంటే ఒక పేదవాళ్ళు
ప్రైవేటు నర్సరీ ఎల్కేజీ యూకేజీకి సార్ మినిమం 20 నుంచి 30 వేలు ఖర్చు చేయలేకపోతున్నారు. అలాంటి సందర్భాల్లో మొక్కుబడిగా వెళ్ళినామా, ఏదో బాలామృతం ఇచ్చినామా, ఎగ్స్ ఇచ్చినామా, తిన్నరా వస్తున్నారా అంటే ఇంక అప్పుడు ఎక్కడ కాగ్నిటివ్ డెవలప్మెంట్, మానసిక వికాసం జరగట్లేదు. అందుకోసమైనా ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు అన్న మాటలు నిలబెట్టుకున్నట్లు అవుతుంది సార్. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సంవత్సరం అయింది. మీకు నిరుద్యోగుల పైన మంచి కమాండ్ ఉంది. నాకు అది తెలుసు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎంతో మందికి బోధిస్తున్నారు, చెప్తున్నారు. ఒకవేళ 2.5 ఇయర్స్, మీకు 2.5 ఇయర్సే ఉంది. ఒకవేళ తక్షణమే నోటిఫికేషన్ ఇస్తే ఏ శాఖల్లో ఇవ్వాలి, ఎన్ని పోస్టులు ఇవ్వాలి చెప్తారా సార్ ఒకసారి? తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే అన్ని డిపార్ట్మెంట్ల నోటిఫికేషన్స్ అన్ని కేటగిరీలు కూడా ఇవ్వాలనుకోండి. ఎందుకంటే ఒక రోజు పోతే వాళ్ళ వయసే కోల్పోతారు, ఎలిజిబిలిటీ పోతుంది. ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్నీ ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరికి ఉద్యోగం అంటే ఆ వేకెన్సీలో ఒకడు జాయిన్ అయ్యారు అంటే ఆ ఒక్కరికి కుటుంబం బాగుపడ్డట్లు. కాబట్టి మీరు గత కొన్ని రోజులుగా చెప్తున్నవన్నీ కూడా నిజం చేసుకోవాలి అనుకుంటే వేకెన్సీలు ఎన్ని ఉంటే డిఆర్ కోటాలు, డైరెక్ట్ రిక్రూట్మెంట్లు అన్నీ భర్తీ చేయండి. అన్ని శాఖలకు సంబంధించిన కూడా ఇవ్వాలి. ఒకటి ఇవ్వాలి, ఒకటి ఇవ్వకూడదని లేదు. ఎందుకంటే ఇదేం వార్ ఫుడ్ ఫేజ్లో మీరు ఏం చేయట్లేదు. ఆల్రెడీ 2.5 ఏళ్ళు అయిపోయింది. అవునబ్బా నేను ఈ రోజే గవర్నమెంట్లోకి వచ్చాను, ఇప్పుడు కొన్ని ఇస్తా, తర్వాత ఇది ఇస్తారు కదా, ఆల్రెడీ డ్రాగన్ చేశారు. టైం వేస్ట్ ప్రాసెస్ అనేది జరిగింది. కాబట్టి నోటిఫికేషన్స్ అన్నిటికి సంబంధించింది కూడా భావ్యమని కూడా చెప్తాను. ఏ డిపార్ట్మెంట్ ఇకపోయినా ఆగిపోతుంది కదా. స్కూల్ టీచర్ వద్దంటే స్కూల్లో పిల్లలు చదువుకోకుండా ఉండాలా? సార్ ఇప్పుడు టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ వేసింది, అది చాలా ఘోరం. ఇప్పటివరకు అసలు అది ఏం జరుగుతుందో కూడా తెలియదు. నిజంగా సిలబస్ మారుస్తున్నారా తెలియదు, మార్చట్లేదా తెలియదు, అదే ఉంటుందా తెలియదు. అసలు కమిటీ ఎందుకు వేసినారో వాళ్ళకే తెలియదు. ఒక క్లారిటీ ఉండాలి. ఇప్పుడు సిలబస్ మీద కమిటీ చేసినప్పుడు మీరు బహిరంగంగా చర్చ చేయకపోయినా లోపల చేసినారో నాకు తెలియదు. మనకు అఫీషియల్గా ఏది వాళ్ళు బయటికి చెప్పలేదు. కాబట్టి చెప్పాలన్నా మేము అంటే మరి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రెస్పాన్సిబుల్ కమిటీ అది. అందుట్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఒక నిరుద్యోగం ఉండడం అనేది నిజం. అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయం, మీకు వ్యక్తిగతమైన విషయం కాదు. అంటే సో అండ్ సో దిస్ ఇస్ ద థింగ్ అని చెప్పడానికి ఏంది మీకు ప్రాబ్లం? అసలు అర్థం కాలేదు సార్. తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు సింహభాగం సార్. ఒకవేళ వీటిలో మార్పులు చేర్పులు చేయాలంటే ఎలాంటి మార్పులు చేయాలి సార్? అది మార్పులు చేర్పులు చేయాలంటే కొంచెం వెయిటేజ్ జాగ్రత్తగా చేయడం మంచిది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది పెద్దగా అంటే ఇప్పుడు ఆల్రెడీ పాపం ఒకసారి ఎగ్జామ్ రాశారు, కొత్తగా రాస్తున్న వాళ్ళు కూడా చాలా కాలం పాటు ఏం చేశారు, ఇదే ఉంటుంది అనుకో నమ్ముకొని చదివారు. సడన్గా మీరు ఇప్పుడు చేంజ్ చేశారనడం కంటే రేషలైజ్ చేయండి తప్ప మొత్తం తీసి కొత్తది పెట్టడం అనేది బాగుండకపోవచ్చు. కొన్ని దగ్గరలో కొంత ఓవర్లాపింగ్ ఉంది. ఓవర్లాపింగ్ను రిమూవ్ చేయండి. పదే అవే టాపిక్స్ రిపీట్ అయినాయి. పేపర్ 2లో ఉన్నాయి, 3లో ఉన్నాయి, 3లో ఉన్నాయి, 4లో ఉన్నాయి. అవి ఓవర్లాపింగ్ తోటి స్టూడెంట్కి వేస్ట్ కదా. వాట్ యు ఆర్ గోయింగ్ టు బి టెస్ట్ సార్? ఇప్పుడు అశోక్ నగర్ లాంటి దాంట్లో కొన్ని సంవత్సరాలతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతూ ఎంతో కాలం నిరీక్షిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు లక్ష్యం పెట్టుకో నిరీక్షణ సరైన నిర్ణయమేనా, లేదంటే ప్లాన్ బి కూడా ఉండాలా? నిజానికి వాళ్ళని అన్ని సంవత్సరాలు వెయిట్ చేయించింది ఎవరు? మరి ఆ ప్రభుత్వమే కదా. అదే వీళ్ళు మీరు సరిగ్గా ఏ ప్రభుత్వం అయినా లీస్ట్ బాధడాపోటు తీస్తాడు ఎక్స్ అండ్ వై. ఎవరున్నా కూడా రెగ్యులర్గా మీరు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు ఏదో చదువుకుంటారు, రాసుకుంటారు, రాకపోతే ఇంకోటి ఇస్తారు. ప్లాన్ బి ఎప్పుడు ఉండాలి. ఎందుకు అని అంటే ప్లాన్ బి ఎందుకు ఉండాలంటే వాట్ ఈస్ ద గ్యారంటీ? ఇప్పుడు 200 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1లో. గ్రూప్ 1 లక్ష్యంగా చదువు, ఒకవేళ ఫెయిల్ అయ్యావు గ్రూప్ 2, గ్రూప్ 3 ఏదో అన్నీ రాకపోయినా మొత్తం కలిపితే కూడా 1,00,000 దాటవు కదా. ఆ తర్వాత అయితే మళ్ళీ ప్లాన్ బి ఉండాలి కదా. కానీ మీరు ఇంకొకటి కూడా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి ఎగ్జామ్స్ కనుక మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే వేరే సెక్టార్లో కూడా మీరు బలంగా నిలదొక్కుంటారు. ఎందుకంటే కష్టపడే తత్వం మీకు అలవాటు అయి ఉంటుంది కాబట్టి అది తప్పకుండా మీకు ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ వేస్ట్ కాదు. సార్, తెలంగాణ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్స్ ఏమిటో చెప్తారు సార్ మీరు? ముఖ్యంగా మానసిక సమస్య అని చెప్పవచ్చు, సైకలాజికల్. మళ్ళీ సార్ మంత్లీ కూడా ఇంట్లో నుంచి అడగడానికి కూడా డబ్బులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశ నుండి వచ్చాను. ఆ తర్వాత వెంటనే ఏదో ఒక పార్ట్ టైం జాబ్లో వెళ్ళాల్సి వస్తే ఆ పార్ట్ టైం జాబే వాళ్ళ ఫుల్ టైమ్ ఇక్కడ నుంచి గోల్ డీవియేషన్ అవుతామన్న ఒక చాలా పెద్ద భయం ఉంది సార్, ఉంటుంది కూడా. మనమేమో ఏం చెప్తాము, ఫోకస్ ఓన్లీ వన్ థింగ్, ఫోకస్ ఆన్ వన్ థింగ్ అని అంటాం. మళ్ళీ డివేట్ అయ్యి అక్కడ వెళ్ళి ఆ వర్క్ కల్చర్లో పడిపోయే అవకాశం ఉంది. మూడవది, అసలు ఇందులో వచ్చిన తర్వాత ఒక చక్రంలో బంధించబడ్డట్టుగా ఈ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే అసలు ఈ చక్రంలో కలిసి బయటకు వెళ్ళలేకపోతున్నారు. అంటే ఒక ఏజ్లో ఏముంటుందంటే సార్, వాళ్ళకు సొసైటీని ఎక్కువ పట్టించుకుంటారు. అయ్యో నన్ను సొసైటీ ఏమనుకుంటుందో, నేను హైదరాబాద్కు గ్రూప్ 2, గ్రూప్ 3 అని వచ్చాను, ఏమీ సాధించలేకపోయాను, మళ్ళీ విలేజ్కి వెళ్తే ఎలా అని చెప్పేసి. కానీ ఇందాక మన గురువుగారు చెప్పినట్లుగా ప్లాన్ బి అనేది ఉంచుకోవాలి. అట్లీస్ట్ పెద్ద కష్టమేం కాదు సార్. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక చిన్న హోమ్ ట్యూషన్ చెప్పిన 5 నుంచి 10,000, మనకి ఇంత తెలివి ఉండి మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా అన్నప్పుడు
వెళ్ళడము రావడము చెప్పడం ఒక 3 అవర్స్ పక్కన పెడితే రిమైనింగ్ టైం చదువుకోవచ్చు. ఇలాంటివి చేసినప్పుడే వాళ్ళు మానసికంగా కొంచెం ఓవర్‌కమ్ అవుతారు. మళ్ళీ ఖచ్చితంగా అసలు మనం ఇప్పుడున్న నూతన విద్యా విధానంలో ఉన్నట్లుగా వాళ్ళు గతంలోనే చదువుకొనుంటే అంటే అందరం ఏం జేసినాము అంటే మనం తల్లిదండ్రులు ఏం జేస్తారు, అయితే నువ్వు టీటీసీ అయ్యి బీఈడీ అమ్మాయి అయితే, లేదంటే సైన్స్ డిగ్రీ చెయ్యి అంటారు. ఆ అబ్బాయి అయితే నువ్వు హెచ్‌ఈసీ అనే లోపల నామోషీగా ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే, లేదు డాడీ మా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ చేస్తున్నారు నేను కూడా బీటెక్ చేస్తా. ఇట్లా ఈ విధంగా వెళ్ళి మళ్ళీ చివరిగా తిరిగి వచ్చి మళ్ళా అశోక్ నగరో, దిల్‌సుఖ్ నగరో వెళ్ళి రావడం వల్ల అసలు నేను ఎందుకు డిగ్రీ చేసినా, ఆ డిగ్రీలోనే నేను ఎందుకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోలేకపోయినా, దాని తర్వాత నేనొచ్చి ఇక్కడ ఉండి ఏం చేయాలి? ఇవన్నిట్లల్లో ఒక క్లియర్ గోల్ సెట్టింగ్ ఏ సంవత్సరంలో ఏం చేయాలి? ఇది రాకపోతే ఏం చేయాలని ఒక లేదు సార్. అందరితో పాటు ఫ్లోలో కొట్టుకపోతున్నాం. మనం 29లో వచ్చినప్పుడు 29లో చేద్దాం గదా! అని జెప్పేసి అలాంటి సందిగ్ధంలో ఉన్నాము. కానీ యూత్‌ని మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ సార్ ఏం జేస్తుందంటే చాలా మటుకు జిల్లాలలో ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్‌ల ద్వారా ప్రైవేట్ ఉద్యోగాలలో పిలిపించి మరీ ప్రైవేట్ ఆర్గనైజేషన్‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు మరియు రెవెన్యూ వాళ్ళు అపాయింట్‌మెంట్స్ ఇప్పిస్తున్నారు. అది గూడా ఫ్రెషర్స్ ఫలానా 2025 లోపల అయిన వాళ్ళు 23లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అని అనేసరికి ఇంకా సీనియర్‌గా ఉన్న వాళ్ళు పొందలేకపోతున్నారు సార్. సార్ ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది అనుకోండి సార్. ఇచ్చినా గాని తర్వాత ఏందంటే అది షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. ఏదో ఒక సాట ఎక్కడో ప్రిలిమ్స్ కాడ, మెయిన్స్ కానీ ఎక్కడో సాట కోర్టు వివాదాలు అవుతున్నాయి. ఈ కోర్టు వివాదాల నుంచి పూర్తిగా బయటపడి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరగాలంటే మీరేం చెప్తారు సార్? సీరియస్‌నెస్ తీసుకోవాలి. టీజీపీఎస్సీ అంటే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటదో, అది ఆంధ్రాలో గావచ్చు, తెలంగాణలో గావచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గావచ్చు, ఇంకొకటి ఎక్స్‌ట్రా ఎక్స్‌వైజెడ్ గావచ్చు. వాళ్ళలో మేము ఎగ్జామ్ నిబద్ధతతో పెట్టి, నిబద్ధతతో ఉద్యోగాలు ఇయ్యాలన్న బాధ్యత తీసుకోవాలి. అన్నిటికంటే ముందు నోటిఫికేషన్ తయారు చేసేటప్పుడే లీగల్ డిపార్ట్‌మెంట్ దగ్గర మీరు చాలా క్లారిటీగా డిస్కస్ చేసి చేయండి. మీ లీగల్ సెల్ వీక్ ఉండడం వల్ల ప్రతిసారి కేసులు అవుతున్నాయి. రెండవదొచ్చేసేసి క్వెషన్ పేపర్‌లో స్టాండర్డ్ లేకపోవడం కొన్నిసార్లు జరుగుతుంది. స్టాండర్డ్‌కు పారామీటర్ ఏందని అంటారు. స్టాండర్డ్‌గా పారామీటర్ ఏందంటే గ్రూప్ 1 అభ్యర్థి నుంచి, గ్రూప్ 2 అభ్యర్థి నుంచి మీరు ఏం చూడాలనుకుంటారో అది చూడండి. మూడవది దౌర్భాగ్యం ఏంటంటే ఇచ్చిన క్వెషన్ పేపర్‌కు కీలు లోపాలతోటి ఇస్తారు. అవి లేకుండా మీరు చూసుకోగలిగితే ఆటోమేటిక్‌గా నిరుద్యోగులకు ఏమన్నా మీ దాన్ని పోస్ట్‌పోన్ చేపియాలి, మిమ్మల్ని వాడు ఖరాబ్ చేసుకోవాలని ఎవడైనా అనుకుంటాడా? మీరు చేయడం వల్లనే ఆ డిఫెక్ట్ జరిగింది. సార్ ఇప్పుడు కొత్తగా పోటీ పరీక్షల వైపు రావాలనుకో గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, కానిస్టేబుల్, డిఎస్ వాటెవర్ ఏదైనా రావాలనుకుంటే డిగ్రీలు అయిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళకు మీరిచ్చే సలహాలేంటి సార్? ఫస్ట్ మీరు మీ గోల్ పట్ల చాలా క్లారిటీ ఉండండి. 2 స్టాండర్డ్ టీచర్ల దగ్గర చదువుకోండి. స్టాండర్డ్ టెక్స్ట్ బుక్‌లు చదవండి. చౌకబారు గైడ్‌లు చదవద్దని చెప్తా. స్టాండర్డ్ పారామీటర్ ఏంటి అనంటే వాళ్ళ అకాడమిక్ ఎక్సలెన్స్ ఎంతుంది? కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పనిచేశారు. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో వాళ్ళ సక్సెస్ ఎంతుంది అన్నది ఒకటి చూసుకోవాలి. అంతేగాని లాస్ట్ టైమ్ ప్రిలిమ్స్ రాయగానే ఈసారి మెంటర్ అయిపోతా అంటే మాత్రం అది చాలా డ్యామేజ్. అది చెప్పడానికి ఇంకా మాటలు సరిపోవు మనము. సో ఇదొక ఫ్యాషన్ లాగా అయిపోయింది అది. అది కాదు. ఆయనే తర్వాత రెండోదొచ్చేసంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్‌లో ఎందుకు చెప్తున్నాను పదే పదే అంటే యూపీఎస్సీ గాని, ఏపీపీఎస్సీ గాని, టీజీపీఎస్సీ గాని క్వెషన్ పేపర్ తయారు చేసేది యూనివర్సిటీ ప్రొఫెసర్‌లు. అదే స్థాయిలో ఉండే పుస్తకాలకెళ్ళి వస్తాయి తప్ప క్వెషన్స్ చౌకబారు పుస్తకాలతోటి రావు. ఇది నేను ఫస్ట్ టైం సాక్షిలో ఒక 5 సంవత్సరాల క్రితం వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. అప్పుడు ఇదే చెప్తా, ఇప్పుడు అదే చెప్తా. చివరికిసారి 2026 ప్రిలిమ్స్‌లో అది బాగా బయటపడ్డది. మీరు సరిగ్గా గైడ్ల మీద ఆధారపడితే అయిపోతాయి. కొన్ని ఎట్లా ఉంటాయంటే భారతదేశ చరిత్ర తెలుసుకోవడానికి ఒక లేమ్యాన్‌కి కూడా అర్థమయ్యేటట్లు బుక్ ఉంటది. అది ఇండియన్ హిస్టరీ తెలుసుకోవడానికి. కానీ అది కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయడానికి పనికిరాదు. భారత రాజ్యాంగం నేను చదువుకోవాలి. ఎందుకు చదువుకోవాలి అని అంటే ప్రపంచంలో నేను ఏ దేశానికి వెళ్ళినా అన్ని దేశాల రాజ్యాంగాలు మనలో పొందుపరుచున్నాయి కాబట్టి మినిమం పొలిటికల్ సైన్స్, సిటిజన్షిప్ సెన్స్ కోసం చదువుకోండి. అది యాస్టీజ్‌గా గ్రూప్ 1కో సివిల్స్‌కో పనికిరాదు. దానికి పనికొచ్చే పుస్తకం చదవండి. గైడ్లు కాదు మీరు చదివేది. ఎందుకంటే ఈ పుస్తకం ఇట్లా ఉందా, ఆ పుస్తకం ఇట్లా పలానా పేరుతో కోట్ చేసినానుకో అన్నెసెసరీ అందరూ నాకు ఫ్రెండ్సే కాబట్టి ఎనిమిటీగా ఉంటుంది. అది నేను పర్సనల్‌గా చెప్పాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి కదా. కొంతన్నా సీక్రెసీ ఉండాలి కదా నేను చెప్పేది. సార్ ఇంటికో ఉద్యోగం. అది అసాధ్యం. అది ప్రభుత్వ ఉద్యోగం అసాధ్యం. ఒకవేళ ఇంటికొక ఉద్యోగం ఇచ్చినుంటే ఈ ప్రభుత్వ పథకాల యొక్క బర్డెన్ అవసరం తగ్గేది కదా సార్. అంటే నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటికోటి క్రియేట్ చేయలేం. నిరుద్యోగ పబ్లిక్ వృత్తి సార్. సెక్టారు నిరుద్యోగ భృతి ఇవ్వడం అనేది నిజంగా చెప్పాలంటే వీళ్ళ వైఫల్యం అది. ఎందుకంటే మీరు దానికి సమాంతరంగా ఉపాధి చూపనప్పుడే భృతి ఇవ్వాల్సి వస్తుంది. ఉద్యోగం వేరు, ఉపాధి వేరు, భృతి వేరు. నువ్వు భృతికి తీసుకుపోతున్నావు అంటే ఒక పని చేయగలిగిన ఎబిలిటీ ఉన్న మనిషిని పని చేయకుండా వాని స్కిల్ అంతా చంపి నువ్వేదో పెడుతున్నట్టు. అది చాలా దారుణం. సార్ ఇప్పుడు ఒక ఆర్టీసీ క్రాస్‌కు
రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులకు భయంకర హామీలు ఇచ్చాడు సార్. అవన్నీ ఏమైనాయి ఇప్పుడు? సి రాహుల్ గాంధీ కూడా అందరు రాజకీయ నాయకులకు రాజకీయ నాయకుడు మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తారు ఇక్కడ ఉన్నోళ్ళు. రాహుల్ గాంధీ ఇవ్వద్దని అయితే చెప్పడు, ఇవ్వమని కూడా చెప్పడు. ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో అనేక సమస్యలు అది ఆయనకి ఇదొక సమస్య అయింది. ముఖ్యంగా అసలు నోటిఫికేషన్లు ఇవ్వాలన్న ఆలోచన చాలా తగ్గిపోతుంది రాను రాను ప్రభుత్వాలకు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఆ నిరుద్యోగులు అనగానే పెద్ద ఉపయోగం లేదనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు యువత అండి, వాళ్ళు దేశ నిర్మాణం చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏదో దారి చూపాలి మనం, తప్పదు అది. మీరు ఇవ్వండి, లేకపోతే మా వల్ల కాదు అంటే ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి పని చేసుకుంటారు. ఈ రెండు కాకుండా టైంపాస్ చేసుకుంటూ వస్తే వేస్ట్. చాలా దారుణం. లాస్ట్ 1 డికేడ్ అంటే ఒక 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి చూస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నిరుద్యోగులది మాత్రం. ఆంధ్రలో సమావ బెటర్, అట్లీస్ట్ 4-5 గ్రూప్ 1లు 3-4 గ్రూప్ 2లు ఏదో ఒకటి యాక్టివిటీ జరుగుతూ ఉంది. మా యాక్చువల్గా తెలంగాణ రాకముందు ఏం చెప్పారంటే ఆంధ్ర విడిపోతే తెలంగాణలో ఉద్యోగాలు వస్తే ఆంధ్రలో సర్ప్లస్ వచ్చి ఉద్యోగాలు రివర్స్ అయింది. అది ఆశ్చర్యం గమ్మత్తుగా ఉంటుంది. మీరు సిడిపిఓ సంబంధించింది సార్, ప్రభుత్వం ఎందుకు సిడిపిఓ ఉద్యోగాలు భర్తీ చేయడంలో లేట్ చేస్తుంది సార్? యాక్చువల్గా ఖాళీలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో వీళ్ళకు మన మినిస్టర్ గారు సీతక్క గారు ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరియు ఇన్ఛార్జ్గా ఉన్న ఐఏఎస్లు స్టేట్ లెవెల్లో ఉన్న డైరెక్టర్లకు క్షేత్రస్థాయిలో తెలవడం లేదనిపిస్తుంది సార్. వాళ్ళు ఒకవేళ క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే చాలా మంది ఇన్ఛార్జ్ అంటే నేను చూస్తున్న ఐటీడీఏ పరిధిలో ఒక 3 ప్రాజెక్టులకు అసలు సిడిపిఓనే లేరు సార్. మళ్ళీ అందులో ఉన్నవారికి ఈఓ స్థాయి వాళ్ళకు ఒక్కొక్కరికి 4 ప్రాజెక్టులు, అందులో జస్ట్ ఓన్లీ ఆన్లైన్ వర్క్ చేయడానికి, వాస్తవంగా అక్కడ ఇంప్లిమెంటేషన్ ఇంకేదైనా డెవలప్ చేద్దామని కాకుండా ఓన్లీ రిపోర్ట్లు ఆన్లైన్ వర్క్లకే 3 గంటలు పోతుంది. అలాంటప్పుడు క్షేత్రస్థాయిలో వాళ్ళు పని చేయలేకపోతున్నారు సార్. అయితే ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ప్రభుత్వం దగ్గర అంటే ఇవి కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి మాత్రము ఇస్తారు సార్. దీంట్లో కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధులు అనేటివి ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవ్వచ్చు. మళ్ళీ మరి వీళ్ళైతే పంపించారు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పేసి అని బయట అయితే సమాచారం ఉంది. కానీ మరి ఖాళీలు కూడా చూపించడం జరిగింది సార్. సరే ఇప్పటికైనా నిన్న ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు ఇంకా క్లియర్గా ఎందరు ప్రమోషన్లు అయ్యారు, ఇంకెందరికి ఇట్లా వచ్చినాయి అని చెప్పేసి చూయించేస్తే నిన్నటికి అయిపోయినాయి సార్ సిడిపిఓ ఈఓల ప్రమోషన్లు అండ్ ట్రాన్స్ఫర్స్. ఇప్పటికైనా ఇవ్వడానికి పెద్ద కథ కాదు సార్. ఒక్క రోజులో రిపోర్ట్ ఇచ్చి ఇవ్వాలి సార్. ఇస్తేనే అది క్షేత్రస్థాయిలో పని అనేది జరుగుతుంది. లేదంటే అస్తవ్యస్తంగానే ఉంది అనమాట. అన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి కానీ ఏమి ఎక్కడ ఎటుపోతున్నాయో తెలియట్లేదు సార్. తెలంగాణలో ఉద్యోగాలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే యువతకు కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలకు రాయాలనుకునే వాళ్ళకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఒకసారి చెప్తారా సార్? ఫస్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో స్పష్టత తెచ్చుకోండి. ఆ సిలబస్ మీద మీరు అవగాహన తెచ్చుకోండి. ఆ ఎగ్జామ్ కావాల్సిన సరంజామా అంటే యుద్ధానికి పోయేటప్పుడు మనకి ఏమేమి అవసరం అవన్నీ తయారు చేసుకోండి. కొన్ని ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్ బేస్డ్గా ఉంటాయి, అయినా మీరు డిస్క్రిప్టివ్లోనే చదవండి. మల్టిపుల్ చాయిస్లో ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జామ్స్ మల్టిపుల్ చాయిస్తో పాటు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ డిస్క్రిప్టివ్ మెథడ్ కావాల్సిన డిస్క్రిప్టివ్ మీరు ఎట్లాగో ప్రిలిమినరీకి చదివి ఉంటారు కాబట్టి దానికి తగ్గట్లు మీరు రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ చేయడానికి మొదట్లో ఇది ఎంతలే రాసేస్తా అనుకుంటాం. ఒక ఆన్సర్ రాయడానికి మొదట్లో 2-3 గంటలు పడుతుంది. క్రమంగా అది 10 నిమిషాలకు వస్తుంది. ఇది ఒక లాంగ్ ప్రాసెస్లో మీరు ప్రాక్టీస్ చేస్తూ రావాలి. కాబట్టి నో ఇష్యూ. అట్లా ఆ విధానంలో కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీరు సీరియస్గా ఎగ్జామ్కు ప్రిపేర్ అయిన వాళ్ళు ఉండి ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం జాబ్ కొట్టిన వాళ్ళు అవుతారు. ఇది కాకుండా మీరు చేస్తే ఎప్పటికీ మనం శాశ్వతంగా పోటీ పరీక్షలలో మనం పోటీ పడుతూనే ఉంటాం తప్ప విజయం దక్కే అవకాశం స్వల్పం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.